హాయ్ బ్రో. హాయ్. పుష్ప 2 గురించి మీ అభిప్రాయం ఏంటి? పుష్ప 2 భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉండే పుష్ప 2కి భారీ లెవెల్లో. ఇప్పుడు పుష్ప 1 ఏదైతే 3 years బ్యాక్ అయింది వచ్చి అది ఎంత ఇండియా వైడ్ ఎంత ట్రెండ్ సెట్ చేసిందో, ఎంత భారీ కలెక్షన్లు కొల్లగొట్టిందో చూసామండి. ఈ పుష్ప 2 మీద కూడా భారీ క్రేజ్ ఉంది. అంతే లెవెల్లో ఇది భారీ హిట్ అవ్వాలనేది కోరుకుంటున్నామండి. పోస్ట్పోన్ అవుతూ వచ్చింది, రేపు డిసెంబర్లో రిలీజ్ అవ్వబోతుందండి. భారీ హిట్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను యాజ్ ఏ సినీ లవర్గా. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, అల్లు అర్జున్ ఫ్యాన్స్కి వార్ జరుగుతుంది కదా. అవునండి, వార్ జరుగుతుందంటే ఇప్పుడు అతను ఏంటంటే మెగాలో నేను ఒకళ్ళలా ఉండకూడదు, సపరేట్గా బయటకు వచ్చి నాకు సొంత ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలని భావించాడండి అల్లు అర్జున్. దాన్ని తగ్గట్టుగా స్టెప్లు వేసాడు, దాన్ని తగ్గట్టుగా సక్సెస్ అవుతున్నాడు. కానీ లోపల ఒక భయం కూడా పట్టుకుందండి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇక్కడ పుష్ప చూసుకుంటే కూడా నార్త్ బెల్ట్లో బాగా ఆడింది, కానీ ఇక్కడ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ కొంచెం కలెక్షన్ డౌన్ఫాల్ అయింది. దానికి ఇంకో రీజన్ కూడా ఉంది, ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వల్ల అయితే కాదండి. అప్పుడు జగన్ టికెట్ రేట్లు అనేది భారీగా తగ్గించడం జరిగిందండి. ఆ పుష్ప టైంలో జగన్ గారు ఏపీ సీఎంగా ఉండి భారీగా టికెట్ రేట్లు తగ్గించడం జరిగింది. ఆ ఎఫెక్ట్ పడిందండి అప్పుడు. అంతేగాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎఫెక్ట్ అయితే పుష్ప మీద పడలేదు, రేపు పుష్ప 2 మీద కూడా పడదండి 100%. ఒక సినిమాలో ఎవరికి ఏంటంటే ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కూడా పుష్ప సినిమా చూస్తాడండి. బయటకు అట్లాగా బాయ్కాట్ చేద్దామంటారు, కానీ సాయంత్రం సెకండ్ షో అయ్యేసరికి ఆ పుష్ప కొన్ని క్రేజ్ దెబ్బకెళ్ళి చూస్తాడండి కంపల్సరీ. కాబట్టి ఏ పవన్ కళ్యాణ్ ఫ్యానే కానీ ఎవరు ఆపలేరండి పుష్ప 2ని, అంటిల్ అది ఫ్లాప్ టాక్ వస్తే తప్పితే. ఫ్లాప్ టాక్ వస్తే దానికంతా అదే ఆగిపోతుంది. కాబట్టి ఏ ఫ్యాన్ పుష్ప 2 ఆపలేరు. దీని భారీ క్రేజ్ దెబ్బకి భారీగా హిట్ అవుతుందండి కంపల్సరీ, అంటే ఫ్లాప్ టాక్ రాకపోతే. అంటే ఆల్రెడీ నెగిటివ్ టాక్ వచ్చిందని August 15th రిలీజ్ కావాల్సింది పోస్ట్ పోన్ అయిందని అంటున్నారు కదా. లేదండి, నెగిటివ్ టాక్ అంటే ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కావచ్చు, ఆ సినిమా దృష్ట్యా కొన్ని వర్క్స్ ఉండొచ్చు అండి. ప్రతి సినిమా ఇప్పుడు చెప్పిన డేట్ రిలీజ్ కాదు కదండి. ప్రతి సినిమాకి ఏదో ఒక లోపాలు ఉంటుంటాయి, కొన్ని వర్క్స్ జరుగుతుండొచ్చు. కాబట్టి ఒక 3 months డిలే చేస్తారండి, 3-4 months. ఇవి దానికి తగ్గట్టుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇష్యూ ఉంది కాబట్టి దీన్ని వీళ్ళ వల్ల అని టాక్ రేపుతున్నారండి. జనరల్గా ఈ ఇష్యూ లేకపోయినా సరే, ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కాకపోయినా, లోపల ఫోటోగ్రఫీ పనులు ఏం కాకపోయినా సరే డిలే చేస్తారండి కంపల్సరీ. దీన్ని వేరే వాళ్ళ దృష్టిలో పెట్టుకొని పోస్ట్పోన్ చేసింది కాదండి. సినిమా దృష్ట్యా ఇంకా పనులు ఉండటం వల్ల దాన్ని డిలే చేసి డిసెంబర్లో రిలీజ్ చేస్తున్నారు. వచ్చిన డిసెంబర్, పోయినసారి కూడా డిసెంబరే కదా రిలీజ్ అయింది. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నారు కావచ్చు సినిమా టీం.